వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే 31st రోజు నుండి ఫస్ట్ రోజు అయితే ఎక్కడికి వెళ్ళామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అనేది వీడియోని అయితే షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు, మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే ఇంకా 31st అనమాట. ఇంకా ఫుడ్ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, తినేసాము. అంటే వీడియో యాక్చువల్లీ తీయొద్దాం అనుకున్నాను, తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ అంటే కేక్ కటింగ్ ప్లాన్ చేసినాము. నార్మల్గా కేక్ కట్ చేసుకుందాం అని చెప్పేసి, అంటే 2 days వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ పకోడీ చేశాను. చికెన్ పకోడీ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. సింపుల్గా చేసుకోవాలి, ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు మాకు చికెన్ పకోడీయే చేయరాదు అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, నచ్చితే ట్రై చేయండి. మాకు చేయొచ్చు అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. ముందుగా చికెన్ ని మంచిగా వాష్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసేసి ఒక 15 minutes పాటు మంచిగా మనం నానపెట్టేసుకోవాలన్నమాట. మంచిగా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఖచ్చితంగా అయితే 15 minutes 20 minutes అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో లెమన్ వేసుకోవాలి. కొంచెం లెమన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పైనుండి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇట్లా చేసిన. ఈ స్టైల్ మీకు నచ్చితే ట్రై చేయండి. మరి మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము ఇప్పుడు 12 అవుతుంది అన్నమాట. మేము వచ్చేసి అంటే కేక్ కట్ చేయడానికి రెడీ ఉన్నాం. పిల్లలు కూడా ఇంకా పడుకోలేదు అన్నమాట. కేక్ కట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మేము అందరం కలిసి చూడమ్మా, చెప్పు వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని. హై ఫ్రెండ్స్, మేమైతే కేక్ ఓపెన్ చేస్తున్నాం. అయితే 2 days లాగైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే న్యూ ఇయర్ రోజుది ప్లస్ 31st కేక్ ఎట్లా కట్ చేసినాము అనేది అయితే నార్మల్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరు కూడా బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరు కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని కేక్ కట్ అయితే చేసేస్తాం. ఇంకా టేబుల్ పై అయితే కేక్ పెట్టేసినాము. నార్మల్గా ఇంకా కట్ చేసేసుకుందాము పిల్లలం మేమని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ని మీరు ఎట్లా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టైం కోసం వెయిటింగ్. యాక్చువల్లీ ఈ 12 వరకు పిల్లలు అసలు ఉంటారని అనుకోలేదు, పాడుకుంటారేమో అనుకున్నాము. అయినా సరే ఇంకా వెయిట్ చేశారనమాట. కేక్ కటింగ్ అయిన తర్వాతే పాడుకుంటామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసేస్తాం. ఇంకా 12 గంటల కేక్ కట్ చేసి 1 గంటలు పడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను.
సో ఇంకా నెక్స్ట్ డే లేవాలంటేనే 9 అయిందనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాను. ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నాను. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా లేట్ లేవడం. ఇంకా లేచి బ్రష్ చేసుకొని చాయ్ తాగేసి అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మేమైతే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, సో మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సో టెంపుల్ ఎట్లుంది ఏంటిదని షేర్ చేశాను. చాలా డేస్ అనుకున్నాము కొత్త సంవత్సరంలో కృష్ణ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాము. సో వీడైతే స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే ఇంకా రాంపూర్ దగ్గరలో ఉంటుంది ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణుడి టెంపుల్ అనమాట. రాధాకృష్ణుడి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా చూడలేరు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా రండి, ఒకసారి దర్శించుకోండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈ 2025లో నేనైతే ఫస్ట్ టైం రాధాకృష్ణ టెంపుల్కి వచ్చాను. మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసేసి ఇంకా తీర్థప్రసాదం తీసేసుకొని పీస్ఫుల్గా కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. తర్వాత అదేవిధంగా ఇంకా ఆదిలాబాద్లో అయితే ఇంకా చండీయాగం జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం మన సైడ్ ఉన్న వాళ్ళకి. సో వేరే వాళ్ళు చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఇంక ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంక అక్కడికి వెళ్దామని చెప్పేసి చండీయాగం దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు, కొన్ని వేల మంది జనాలు ఉన్నారన్నమాట. ఇంత జనాలు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది. అండ్ ఏదైనా మొక్కితే అవుతుందంటే తిరుగుతుందంట, మరి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇంకా ఇక్కడ ప్రదక్షిణ ఇక అందరూ కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత అందరూ కూడా ఒకసారి అండ్ ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని ప్రదక్షిణలు కూడా చేసేసి అట్లా కాస్తంత ప్రసాదం తీసేసుకొని భోజన కార్యక్రమం కూడా ఉంటాయి. ఇక్కడ కూడా భోజనం చేసేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఈ కొత్త సంవత్సరం అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మొత్తానికి ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా భోజనం చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నాం, మరి మీరు ఎట్లా చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇంటికి వెళ్తుండగా ఐస్ క్రీమ్ అన్నారైతే పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపించి అయితే ఇచ్చేసాము. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ మంచి క్లాస్తో కలుద్దాం.